భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టినట్లు నక్సలిజం, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు. కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ 2023లో జిల్లాలో నమోదైన 5293 కేసులు నమోదు కాగా 2024లో నమోదైన కేసులు 5696గా ఉన్నాయన్నారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు. 2024లో ప్రజల ఫిర్యాదుల పారదర్శకంగా ఎఫ్ఐఆర్ల నమోదుల వల్ల కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. వరదల సమయంలో ఇతర విభాగాలతో కలిసి పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఒకటి ఫస్ట్ డైల్ 100 రెస్పాన్స్ ఒకటి ఉంటుంది. నేను అంటే క్లియర్ గా ఇస్తాను మీకు, పూరా సబ్లోక్ సీరియస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఐఓ పర్ఫార్మెన్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పర్ఫార్మెన్స్, డెత్స్ అనేటివి, ఈ ఇన్సిడెంట్స్ అనేటివి తగ్గడానికి కృషి చేస్తామని తెలుపుకుంటూ అందరికీ కూడా 2025 ఈ 2024 ఇయర్లో భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్, అదేవిధంగా ఏవైతే ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ డిటెక్షన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కేసెస్ కావచ్చు, ఎల్డబ్ల్యూ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఇన్ షార్ట్లో ఐ విల్ బ్రీఫ్ యూ. సో కమింగ్ టు క్రైమ్, మనకు లాస్ట్ ఇయర్ 2023లో మనకు రిపోర్ట్ అయిన కేసెస్ 5293. ఈ ఇయర్ మనకు 2024లో రిపోర్ట్ అయిన కేసెస్ 5636. ఆల్మోస్ట్ ఒక 300 to 350 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ కూడా వచ్చేసి మనకు 6.48%. సో దీనికి వివిధ కారణాలు ఉండొచ్చు, లైక్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ కావడానికి, పబ్లిక్లో మోర్ అవేర్నెస్ కావచ్చు ఒక రీజన్ అయి ఉంటుంది, ఆర్ మేము కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో దీంట్లో మేజర్ హెడ్ వైజ్ క్రైమ్స్ మనం తీసుకుంటే ఈ ఇయర్ మనకు మర్డర్ ఫర్ గెయిన్ అనేది కూడా ఈ ఇయర్ రిపోర్ట్ అయింది. 2023లో రిపోర్ట్ అవ్వలేదు. ఇది వచ్చేసి కూడా మనకు కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా డెకాయిటీ 2 కేసెస్, రాబరీ 5 కేసెస్ ఈ ఇయర్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ డెకాయిటీ అండ్ రాబరీ ఇవన్నీ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఈ దీంట్లో అక్యూజ్డ్ కూడా రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈసారి చూసుకుంటే హౌస్ బ్రేకింగ్ ఏదైతే థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డే అండ్ నైట్గా మనము కేటగరైజ్ చేస్తామో, కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్, హౌస్ బ్రేకింగ్ ఏవైతే ఇంట్లో చోరీ చేస్తారో ఆ కేసెస్ తగ్గాయి. బట్ అదేవిధంగా ఆర్డినరీ థెఫ్ట్స్, నార్మల్గా బైక్ రిలేటెడ్ థెఫ్ట్స్ కానివ్వండి, రోడ్స్ పైన జరిగే ప్రాపర్టీ అఫెన్సెస్ కానివ్వండి, ఈసారి మనకు 265 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మనకు 223 కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉండే.